బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నేడు కాళేశ్వరం విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. 11 మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. సోమవారం హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరారు. ఈ రోజు 11 గంటల తర్వాత ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా వైపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ జరిగినటువంటి లోటుపాట్లపైన, ఆర్థిక అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నియమించింది. పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులను, ఇంజనీర్లను కూడా ఇప్పటికే విచారించింది. ఇక చివరిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ముగ్గురిని కూడా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. అయితే 5వ తేదీనే కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్నప్పుడు కూడా తను ఆల్టర్నేట్ డేట్ కావాలని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ కు విజ్ఞప్తి చేయడంతో కూడా 11వ తేదీన హాజరు కావాలని చెప్పేసి కేసీఆర్ కు సమయం ఇచ్చింది. ఇప్పటికే 6వ తేదీన ఈటెల రాజేందర్ హాజరయ్యారు. కమిషన్ ముందు పలు విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఆమోదంతో, కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం పనులను కూడా జరిగాయని చెప్పేసి ఆయన కమిషన్ ముందు చెప్పారు. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ చెప్పిన తర్వాత హరీష్ రావు ఏం చెప్తారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. రీసెంట్ గా ఆయన తెలంగాణ భవన్ వేదికగా ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఎందుకు అక్కడ కట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది, ప్రాజెక్టు కాస్ట్ ఎందుకు పెరిగిందని కూడా పూర్తిగా అన్ని వివరాలను కూడా ఆ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా మరిన్ని వివరాలు, మరిన్ని కీలక డాక్యుమెంట్లతోటి ఆయన కాళేశ్వరం కమిషన్ ముందుకు వస్తారని చెప్పేసి కూడా చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఆయన నివాసం నుంచి బయలుదేరి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ సీనియర్ కేటీఆర్ తో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా హాజరవుతున్నారు. వారందరూ కూడా అక్కడ నుంచి హరీష్ రావు వారందరితో కలిసి నేరుగా బీఆర్కే భవన్ కు వస్తారు. బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును పోలీసులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. హరీష్ రావు తో పాటు వందలాదిగా నాయకులు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ రోజు హరీష్ రావు కమిషన్ ముందు ఏం చెప్తారు, మొన్న పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చెప్పినటువంటి అంశాలతో పాటు మరికొన్ని కీలక డాక్యుమెంట్లు ఆయన తీసుకొస్తారని చెప్పేసి కూడా మొన్న ఆయన తెలిపారు. ఆ విషయంలో కమిషన్ ఏమేమి అడగనుంది, ఆయన ఏం చెప్తారన్నది కూడా అంత సర్వత్రా ఒక ఉత్కంఠత నెలకొని ఉన్నది. ప్రధానంగా ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో పియర్స్ లో 2 పిల్లర్లు కుంగిపోయాయి. వాటిని రిపేర్ చేస్తే సరిపోయేదానికి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి దీన్ని రాజకీయంగా గత కేసీఆర్ ప్రభుత్వం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఒక విఫల ప్రాజెక్ట్ గా చూపించే కుట్ర చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలని చెప్పి రాజకీయం చేస్తూ తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు, ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్ గా అందరూ గుర్తిస్తుంటే కాంగ్రెస్ పాత్ర దీని మీద ఒక కేసీఆర్ చేసినటువంటి ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టును అబాసుల పాలు చేయాలని చెప్పేసి కమిషన్ వేసింది. ఇది కాంగ్రెస్ వేసిన కమిషన్ అని చెప్పేసి కూడా కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు మరిన్ని కీలక వివరాలు ఆ కమిషన్ ముందు ఉంచనున్నారు. సోని స్వామి, మరి విచారణ ఎన్ని గంటల పాటు కొనసాగనుంది? అంటే 11 గంటల సమయానికి విచారణ ప్రారంభం అవుతుంది. వారికి కావాల్సినటువంటి వివరాలు తీసుకోవడం కోసం కమిషన్ సభ్యులు ఓపెన్ కోర్టు ద్వారా దీనికి సంబంధించి విచారణ కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. అనేక అంశాలపైన హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రాజెక్టు సంబంధించి మొదటి నుంచి కూడా ఎగ్జిక్యూషన్ అంతా కూడా పర్మిషన్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ డైరెక్షన్ లో అప్పుడు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గా కూడా హరీష్ రావు, ఈటెల రాజేందర్, ప్రస్తుత సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు ఉపసంఘంలో సభ్యులుగా పనిచేశారు. ఉపసంఘం చైర్మన్ గా హరీష్ రావు ఉన్నారు. అనేక అంశాలకు సంబంధించి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో మొదటి నుంచి కూడా అత్యంత కీలకంగా వివరించారు. ప్రతి దశలో కూడా ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఎవరికి లేదు, ఆయనకు ఉన్న అన్ని విషయాలు ఆయనకు తెలిసి ఉంటాయని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. తమిళగట్టు వద్ద ఒకవైపు మహారాష్ట్ర ఉన్నటువంటి తెలంగాణ సరిహద్దులు ఉన్నటువంటి తమిళగట్టు వద్ద కట్టాల్సినటువంటి ప్రాజెక్టును ఇంజనీరింగ్ నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిలలో బ్యారేజీలు నిర్మించి దాన్ని పూర్తి స్థాయిగా మార్చి దాన్ని మొత్తం తెలంగాణలో దాదాపు 20-30 లక్షల ఎకరాలు నీళ్లు అందించే విధంగా మేము
ఏర్పాటు చేశాము. దాదాపు దీనికి సంబంధించి తెలంగాణలో ఉత్తర తెలంగాణకు వరప్రదాయగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నది కూడా బీఆర్ఎస్ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్నారు. 11 గంటల సమయంలో బీఆర్కే భవన్ కు హరీష్ రావు హాజరవుతారు. ఆ తర్వాత కమిషన్ ఎంత సమయం వారికి తీసుకుని వారిని విచారిస్తున్నది కూడా చూడాల్సి ఉంది. సోని, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్ గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కూడా అందిస్తాం.